పూర్వకాలంలో మురా అనే రాక్షసుడు 3 విధాల లోకాలను భయభ్రాంతులకు గురి చేశాడు. దేవతలు, ఋషులు అతని క్రూరతను తట్టుకోలేక శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించారు. అందుకు ప్రతిగా విష్ణువు మురాసురుని ఎదుర్కొని యుద్ధం ప్రారంభించాడు. తీవ్ర యుద్ధం జరుగుతుండగా విష్ణువు స్వల్ప నిమిషం విశ్రాంతి తీసుకోవడానికి బదరీకాశ్రమంలోని ఒక గుహలో విశ్రమించాడు. ఆ సమయంలో మురాసురుడు విష్ణువుని నిద్రలోనే చంపాలని సంకల్పించాడు. అయితే ఆ గుహలో విష్ణువు శరీరము నుండి ఒక దివ్యమైన శక్తి మహాశక్తి రూపంలో వెలువడింది. ఆ మహాశక్తి మురాసురుని సంహరించి విష్ణువు నిద్రభంగం లేకుండా రక్షించింది. దీనిని చూసిన ఆ విష్ణువు ఆ శక్తిని ఏకాదశి అని పిలిచాడు. ఏకాదశి విష్ణువుని ప్రార్థించి ప్రతి సంవత్సరం ఈ రోజున తనను పూజించిన వారందరికీ పాపములు తొలగిపోయేలా వరం ఇవ్వమని కోరింది. విష్ణువు ఆమె కోరికని ఆమోదించి ఆ రోజున వైకుంఠ ద్వారాలు తెరవబడతాయని ప్రకటించాడు. ఆ రోజు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామం చదవడం ముఖ్యమైన ఆచారం. ఆ రోజున విష్ణువును పూజిస్తే జన్మ మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. చాలా ఆలయాల్లో ఆ రోజున ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఇది స్వర్గానికి నడిక్కగా భావించబడుతుంది. ఈ కథను శ్రద్ధగా విశ్వసించి వైకుంఠ ఏకాదశిని పాటిస్తే విష్ణువు కృపతో అనేక ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.